నమస్తే విజయవాడ. నమస్తే నమస్తే. సారీ సుమ గారు, నాకు మైక్ ఇవ్వడానికి కొంచెం డిలే అయింది. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్లా లేదు, సక్సెస్ మీట్ చేస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నుంచి వెయిట్ చేసినందుకు. ఇంత హీట్లో షర్ట్ అంతా మొత్తం అయిపోయింది అందరికీ. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇంద్ర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు పేరు థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న మా అభిమానులకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. అలాగే చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఎవరు కాదు, అది మీరే, మీరే మీకోసమే. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? అలాగే ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారు కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి, కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవటం. మళ్ళీ స్టేజ్ మీదకి సింపుల్గా నడిచొస్తాను సార్ అన్నారు, కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో. సరే సార్, సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను, కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని ఇవ్వండి అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట.